స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. నమస్తే అండి. ప్రభుత్వం తీరు అయితే బాగానే ఉంది. అన్ని అవసరాలు కానీ వసతులు కానీ అన్ని బాగానే ఉన్నాయి. లోకలేనండి. నారా లోకేష్ గారి పనితీరు అయితే అన్ని విధాలా బాగానే ఉంది. స్కూల్స్కి కానీ వేటికైనా కానీ ఇబ్బంది అయితే లేదు. వర్కింగ్ అంటే ప్రజెంట్ అయితే బాగానే ఉంది, కానీ ఇవేవో అన్నారు కదా విద్యార్థులకు సంబంధించినవి, అవి ఒకటే కొంచెం లోపం అనిపిస్తుంది. కానీ ప్రభుత్వ తీరు అయితే బాగానే ఉంది. ఎవరు చూసినా ఏంటంటే ఈ విద్యా వేతనం అదేదో ఇస్తారని చెప్పేసి అన్నీ అది ఒకటే ఆగినాయి కదా, దానివల్ల ఈ విద్యార్థులందరూ కొంచెం ఆ విధంగా స్పందిస్తున్నారు అన్నమాట. అంటే పండగల టైంలో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో వెంటనే పడేవి అమ్మ ఒడేని అట్లాంటివి. దాన్ని మన ప్రభుత్వంలో వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవటం అట్లా, అంటే ప్రజల్లో ఆ విధంగా స్పందిస్తున్నారు. 100కి 100% బాగానే ఉంది. 98% ఇట్లాంటివి చిన్న చిన్నవే కొన్ని కారణాలు అవుతున్నాయి అంతే. డిప్యూటీ సీఎం గారిది అయితే మనకి కొంచెం పర్వాలేదు. అంటే ఈ మన మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి అయితే అతను చేసినటువంటి కార్యక్రమాలు అయితే తక్కువ, అంటే బాగానే ఉన్నాయి అంటున్నారు, కానీ ఈ మండలంలో మన నియోజకవర్గం కొంచెం తక్కువగా ఉన్నాయని అభిప్రాయం. ఏమండి, బాగానే ఉందండి. కూటమి బాగానే ఉంది, ప్రభుత్వ తీరు బాగానే ఉంది. ముందు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ బయటికి వెళ్ళి పని చేసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. అంటే ఇసుకని ఇంకోటని గత ప్రభుత్వంలో స్టార్టింగ్ నుంచే కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఈ టైంలో ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగానే, అంటే ఇసుక కానీ ఇంకోటి కానీ లేబర్ వర్కర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో 100% బాగానే ఉందండి. గత ప్రభుత్వం మీద ఇప్పుడైతే ఇది 75% ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు మనం. అంటే నిత్యావసర వస్తువులు వచ్చేసరికి గతంలో అంటేనండి కొంచెం తక్కువగా ఉన్నట్టుండే, కానీ ఆ వేతనాలు కొంచెం ఖర్చుగా ఎక్కువగానే ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చేసరికి ఎలా ఉందంటే నిత్యావసర వస్తువులకు వచ్చేసరికి కొంచెం ధర పెరుగుతుంది తగ్గుతుంది. అంటే అది మనం కాదు, వీళ్ళు కాదు కదా, కేంద్రం మీద ఉంటుంది కాబట్టి ఒక పప్పు నూనెలకు కానీ వాటికి కానీ పెరుగుతుంది. ఈ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి కూడా కొన్ని కూరగాయలు అటువంటివి కొంచెం అందుబాటులోనే ఉన్నాయి. ఏదైనా కానీ సామాన్యుడు బ్రతకడానికి ఈ ప్రభుత్వం బాగానే స్పందిస్తుంది.